యా. సో నార్మల్‌గా వాట్ ఈస్ ద స్ట్రింగ్? సో స్ట్రింగ్ అంటే ఏంటి అంటే ద డెఫినిషన్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ ఏ set of exactly Rameshri, either set of the characters or the you can call it as a collection of characters. So the string definition is the collection of the characters. సో నార్మల్గా మనకి జావాలో స్ట్రింగ్స్ 3 టైప్స్ ఉంటాయి: స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ అండ్ స్ట్రింగ్. సో నెక్స్ట్ క్లాస్ లో నేను ఆ డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ నార్మల్ గా జస్ట్ ప్లేన్ స్ట్రింగ్ లిటరల్ యూస్ చేసి మనం ప్రాక్టీస్ చేస్తాం ఈ రోజు క్వశ్చన్స్. సి నేను ఇన్పుట్ రీడ్ చేసుకుంటున్నప్పుడు మీకు చెప్పాను, ఇన్పుట్ రీడ్ చేసుకుంటున్నప్పుడు మీకు స్ట్రింగ్ ని ఎలా రీడ్ చేయాలని చెప్పాను. ఫర్ సపోజ్ స్ట్రింగ్ ఎస్ ఉంది అనుకోండి. సో ఒక నిహాల్, యాక్చువల్లీ దిస్ బ్యాచ్ ఈస్ స్టార్ట్ ఫర్ ది తెలుగు ఆడియన్స్. యా, దిస్ బ్యాచ్ వాజ్ కంప్లీట్లీ తెలుగు, నిహాల్. యా. సో ఎలా రీడ్ చేసుకోవాలని చెప్పాను. సో ఎనీవన్? యా. నెక్స్ట్, for suppose if my object was నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఒక లైన్ రీడ్ చేయాలంటే, ఒక ఎంటైర్ లైన్ రీడ్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ ఎస్ఈ డాట్ కన్సిడర్ ఎస్ఈ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది స్కానర్. నెక్స్ట్ లైన్. సో నార్మల్గా ఒక స్ట్రింగ్ ని రీడ్ చేసుకునే విధానం ఇది. ఫర్ సపోజ్ ఒక స్ట్రింగ్ ని అసైన్ చేయాలి అంటే, స్ట్రింగ్ అనేది ఏంటి అంటే ఒక క్లాస్ అనమాట. సో ఒక క్లాస్ కి అంటే మనకి స్కానర్ ని క్రియేట్ చేసినప్పుడు ఎస్ఈ ఈక్వల్ టు న్యూ స్కానర్ అని ఎలా చేస్తామో, సో ఈ స్కానర్ అనేది మనకి క్లాస్ కి మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, వాట్ ఇస్ ద క్లాస్, ఇవన్నీ మీరు కమింగ్ క్లాస్ లో తెలుసుకుంటారు. బట్ నౌ స్ట్రింగ్ కూడా ఒక క్లాస్. ఎప్పుడు క్లాస్ కి అప్పర్ క్యామిల్ కేస్ ఫాలో అవుద్ది. సో ఎస్ ఇస్ ద క్యాపిటల్ లెటర్ ఇన్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ ఎస్టిఆర్ ఈక్వల్ టు డబల్ కోట్స్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ హలో. సో డబుల్ కోట్స్ లో ఇలా అసైన్ చేయొచ్చు, లేకపోతే మనం ఇన్పుట్ ని రీడ్ చేయొచ్చు. సో స్ట్రింగ్ అంటే ఎలా క్రియేట్ చేయాలి, ఎంతమందికి క్లియర్ అయింది? జావాలో స్ట్రింగ్ ని క్రియేట్ చేసే విధానం ఇది. స్ట్రింగ్ ఎస్టిఆర్ ఈక్వల్ టు యువర్ స్ట్రింగ్, డబుల్ కోట్స్ లో మీరు పెట్టడం, మీరు రీడ్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఆర్ నెక్స్ట్ లైన్ ఇట్ విల్ రీడ్. నౌ ఓకే, ఒక స్ట్రింగ్ ని ఇటరేట్ చేసే విధానం చూడండి. సో ఫర్ సపోజ్ ఈ స్ట్రింగ్ ఉంది అనుకోండి, జస్ట్ లైక్ ఎన్ ఎరే. ఎరేని ఎలా అయితే ఇటరేట్ చేస్తామో లెటర్ బై లెటర్, అలాగే ఇటరేట్ చేయాలి స్ట్రింగ్ ని కూడా. జస్ట్ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎస్టిఆర్ డాట్, ఇది మెథడ్ అనమాట. ఇక్కడ మనకి ఎరేలో ఏం చేస్తాం, ఏఆర్ఆర్ డాట్ లెంత్ అంటాం. జస్ట్ ఇంతే. అక్కడ లెంత్ అనేది ఏఆర్ఆర్ అంటే ఎరై దాంట్లో వేరియబుల్, ఇట్స్ లైక్ ఎన్ స్టాటిక్ వేరియబుల్ అనమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక మెథడ్ ని తెలిసిందే కదా ఎలా కాల్ చేస్తామో. ఒక మెథడ్ రాస్తే ఇలాగే కదా కాల్ చేసేది. సో ఐ ప్లస్ ప్లస్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎరైకి స్ట్రింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఎరై లెంత్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏఆర్ఆర్ డాట్ లెంత్ ఈజ్ ఎనఫ్. బట్ స్ట్రింగ్ లో లెంత్ ఆఫ్ అది మెథడ్. స్ట్రింగ్ లెంత్ అనేది ఇట్స్ ఏ మెథడ్. నౌ ఇప్పుడు ఎలాగా, సో ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం డిఫరెంట్ లైన్ లో ప్రింట్ చేయాలనుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్టిఆర్ డాట్ క్యారెట్ ఐ. ఈ ఎస్టిఆర్ డాట్ అంటే స్ట్రింగ్ డాట్ క్యారెట్ ఐ ఎక్కడైనా చూసారా ఇంతకు ముందు మన ఎంటైర్ క్లాసెస్ లో? ఈస్ దేర్ ఎనీ ప్లేస్ ఎనీవన్ సీస్ ఎస్టిఆర్ డాట్ క్యారెట్ ఐ? సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క లైన్ లో ప్రింట్ అవుద్ది. సో నార్మల్ గా ఎరే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటాం కదా. స్ట్రింగ్ ఏంటి అంటే ఎస్టిఆర్ డాట్ మెథడ్ ని పిలవాలి.
క్యారెట్ ఐ. యా, టు రీడ్ ఏ క్యారెక్టర్, ఎగ్జాక్ట్లీ రమేశ్రీ. సో నార్మల్ గా రీడ్ క్యారెక్టర్ ని రీడ్ చేసినప్పుడు నేను ఎందుకు చేసాను తెలుసా, నెక్స్ట్ అని రాసి డాట్ క్యారెట్ 0 అన్నాను. అంటే నేను నెక్స్ట్ ని అక్కడ స్ట్రింగే రీడ్ అవుతుంది, కాకపోతే క్యారెక్టర్ కంటూ స్పెషల్ మెథడ్స్ ఏమీ లేవు. ఈ స్కానర్ క్లాస్ లో ఒక క్యారెక్టర్ కి స్పెషల్ మెథడ్స్ ఏమీ లేవు. నేను స్ట్రింగ్ మెథడ్ నే యూజ్ చేసి అందులో రీడ్ చేస్తున్న మొదటి క్యారెక్టర్ ని అసైన్ చేశాను అనమాట. ఇప్పుడు అర్థమైంది, మీరు క్యారెక్టర్ రీడ్ చేసుకున్నప్పుడు మనం క్యారెట్ 0 అని ఎందుకు వాడామో ఎవ్రీవన్? ఏమో సార్, మాకు గుర్తులేదు అంటారు అప్పుడు క్లాసు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే గుర్తుంటాయి అన్ని. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ ని ఫర్ లూప్ లో ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎలా ఇటరేట్ చేయాలో ఎంతమందికి అర్థమైంది ఇప్పటి వరకు? సో టిల్ నౌ హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ ద క్లాస్? ప్లీజ్ రెస్పాండ్. సో శ్రీనివాస్ ఏమీ లేదు, ఒక ఎరే ఉంది అనుకోండి, కలెక్షన్ ఆఫ్, వాట్ ఈస్ అన్ ఎరే శ్రీనివాస్? వాట్ ఈస్ అన్ ఎరే తేజ? వాట్ ఈస్ అన్ ఎరే ఫాస్ట్? కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ విత్ ద సేమ్ డేటా టైప్. అంటే ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూ అన్నాం అని చెప్పి లాంగ్ ని డబల్ ని ఒకే దాంట్లో పెట్టలేము. ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎరైన్ అనుకోండి ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటాం, స్ట్రింగ్ అనుకోండి ఎస్టిఆర్ డాట్ క్యారెట్ ఐ అని పిలవాలి, అప్పుడు ఈచ్ లెటర్ వస్తుంది. క్లియర్? తేజ క్లియర్ అయిందా? యా, ఓకే. అంతకుమించి ఏమీ లేదు, దెర్ ఈస్ నథింగ్ డిఫరెన్స్. మీకు ఎరైస్ కి స్ట్రింగ్స్ కి పెద్ద ఈ ఈ లూప్ ని ఇటరేట్ చేయడంలో డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ స్ట్రింగ్స్ అనేది చాలా చాలా డీప్ కాన్సెప్ట్ జావాలో. మీరు స్ట్రింగ్స్ లో కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత, అంటే ఈ క్లాస్ లో హోంవర్క్ ఇస్తాను కదా, ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత రేపొద్దున్న, సో ఎరైస్ అంటే డిస్కషన్ క్లాస్ కండక్ట్ చేయలేదు ఫర్ లాంగ్ టైమ్. టుమారో ఐ విల్ కండక్ట్ ద డిస్కషన్స్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ లో మీకు వాట్ ఈస్ ద డీప్ నాలెడ్జ్ ఆఫ్ ది స్ట్రింగ్స్ చెప్తాను, క్లాస్ యాక్చువల్ డీప్ నాలెడ్జ్ ఇన్ ద జావా. ఓకే, నౌ యాజ్ యూజువల్ మనం ఎలా అయితే డిస్కస్ చేసుకుంటామో క్వశ్చన్స్ కి వెళ్దాం. ఓ క్వశ్చన్ నెంబర్ 1. నౌ సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే జస్ట్ లైక్ రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్. సో నేను ఎస్టిఆర్ అని నాకు ఒక స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్ ఎస్టిఆర్ ఈక్వల్ టు కోడింగ్. సో ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ కాదు, ఇంకో స్ట్రింగ్ లోకి రివర్స్ లో చేయాలి. సో ఎలా చేద్దాం? ఎలా చేద్దాం? నో వన్? యా, బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ ఓన్లీ. ఫర్ లూప్ లో ఏం రాద్దాం? అసలు ఫర్ లూప్ వాడాలని ఎవ్రీవన్ నోస్ రైట్? ఎస్, ఇండెక్స్ యూస్ చేసుకునే రివర్స్ చేద్దాం. వాట్ ఈజ్ మై ఫర్ లూప్? ఇండెక్స్ యూస్ చేసుకునే రివర్స్ చేయాలి ఆల్వేస్లీ. ఇంట్ ఐ ఈక్వల్ టు ఏం రాద్దాం? రివర్స్ ఆఫ్ ఎన్ అరే కంప్లీట్ చేశారా? ఓ, ఇంట్ ఐ ఈక్వల్ టు -1. హౌ రమ్య? వెరీ గుడ్ హర్ష. ఎస్టిఆర్ డాట్
లెంత్ -1 అంటే దాని ముందు క్యారెక్టర్ నుంచి. ఫర్ సపోజ్ స్ట్రింగ్ లో ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇండెక్స్ 0 1 2 3 4 5 5 ని స్టార్ట్ అవుద్ది కాబట్టి 5 తీసుకోవాలి. లెంత్ అనేది 6 ఇస్తుంది. సో I greater than or equal to 0, I minus minus. How many of you understood this for loop? అంటే 5 4 3 2 1 0. So is everyone understood this? Please respond. Yeah, thank you. సో ఇప్పుడు ఏంటి, మనకి చివరి నుంచి వస్తున్నాం. చివరి నుంచి వచ్చి మనం ఇక్కడ ఇంకొక టెంపరీ స్ట్రింగ్ ని తీసుకోవాలి. రివర్స్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా అనుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ ఈక్వల్ టు sorry for the break. Now reverse equal to reverse ప్లస్ అంటే అందులో ఉన్న స్ట్రింగ్ ప్లస్ str dot caret I. So system dot out dot println reverse. How many of you understood this? So reverse of a string. దిస్ మచ్ సింపుల్. మీరు అరే రివర్స్ చేస్తుంటే మాత్రం ఇది టక్క చెప్పేద్దరు అనమాట ఆన్సర్. సో నౌ మై క్వశ్చన్ నెంబర్ 2. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ స్ట్రింగ్ str ఈక్వల్ టు కోడింగ్ మ్యాక్సిమా. జస్ట్ ఐ వాంట్ టు ఫైండ్, ఇది మాత్రం మీరే ఆన్సర్ చేయాలి కన్ఫర్మ్డ్ గా, క్యార్ సి ఈక్వల్ టు ఎం. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అంటే మై గివెన్ క్యారెక్టర్ ఈ స్ట్రింగ్ లో ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇస్ ఎ ప్రెసెంట్ ఆర్ నాట్. ఐ డోంట్ వాంట్ హౌ ఎన్నిసార్లు ఉంది, లేకపోతే ఎక్కడ ఉంది, ఏ ఇండెక్స్ లో ఉంది, ఐ డోంట్ వాంట్. సో జస్ట్ ఐ వాంట్ ద క్యారెక్టర్ ఎం ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ నాట్ ప్రెసెంటెడ్ ఇన్ ద స్ట్రింగ్. ఖచ్చితంగా మీరే ఆన్సర్ చేయాలి, ఎందుకంటే అరేస్ లో 3 క్వశ్చన్స్ ఇవే, నాట్ ఈవెన్ 1 క్వశ్చన్. వెరీ గుడ్. ఓకే, అంతే. జస్ట్ లైక్ ఫర్ int I equal to 0, I less than str dot length I plus plus. సో ఇక్కడ ఏం రాస్తాను నేను, if str dot caret I డబల్ ఈక్వల్ టు ఏమైతే నా లెటర్ సి అయితే. సో వాట్ ఐ వాంట్ టు ప్రింట్, సో ఫ్లాగ్ ఈక్వల్ టు జస్ట్ లైక్ ట్రూ చేసుకుందాం. అండ్ ఐ వాంట్ టు బ్రేక్. ఇక్కడ బూలియన్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇఫ్ ఫ్లాగ్
system.out.println ఫౌండ్. దట్ మీన్స్ ద లెటర్ ఫౌండ్. మీ ఇష్టం, మీరు దీన్ని ఎలా రాసుకుంటారో అలా రాసుకోండి. ఎల్స్ system.out.println నాట్ ఫౌండ్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? ప్రతి ఒక్కరికి ఇది క్లియరా, దిస్ క్వశ్చన్? ఓకే. సో నౌ ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, బట్ థింక్ ఇది ఎవరు ఆన్సర్ చేయగలరో లేదో నాకు తెలియదు, మోస్ట్లీ చేయలేరు అనుకుంటున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 3. సో నైస్, క్లాస్ ఈజ్ బిట్. మీకు ఎవరికైనా క్లాస్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అనుకుంటున్నారా? ఇట్స్ గుడ్ రైట్, అందరికీ అర్థమవుతుంది కదా? సో కొంచెం ఫాస్ట్ అవుతుంది అని ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే బేసిక్స్ చాలా 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 బాగా చెప్పాం కదా. మీకు ప్రాక్టీస్ చేస్తే ఇంతకన్నా నేను ఫాస్ట్కి వెళ్ళినా మీకు చాలా క్లీన్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫర్ లూప్లు, వైల్ లూప్లు, డూ వైల్ లూప్లు, ఇఫ్ కండిషన్ లో అవన్నీ యూ షుడ్ బి ఏ మాస్టర్ టిల్ నౌ. ఇప్పుడు నియర్లీ ఐ హావ్ గివెన్ 50 కోడింగ్ క్వశ్చన్స్ ఈ లాస్ట్ 3 weeks లో. యా, సో అందుకు కొంచెం అంటే నేను కోడింగ్ అప్రోచెస్ మాత్రమే ఎక్కువ డిస్కస్ చేస్తున్నా. వై మీన్స్ యాక్చువల్ లాజిక్ మీరు రాసేసే పొజిషన్ లో ఉండాలి ఈ టైంకి. నౌ మై క్వశ్చన్ 3 ఈస్, సో స్ట్రింగ్ s ఈక్వల్ టు కోడింగ్ మాక్సిమా. సో నాకు ఏం కావాలి అంటే నెంబర్ ఆఫ్, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఓవెల్స్? VOWELS, కరెక్టేనా? నెంబర్ ఆఫ్ ఓవెల్స్. ఓకే, యా, నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఏముంది? ఐ, ఏ, ఏ, ఐ. 4 ఓవెల్స్ ఉన్నాయన్నమాట, అంతే కదా? అంతే, 4 ఓవెల్స్ ఉన్నాయి నా స్ట్రింగ్ లో. ఓ సారీ, యా 5 ఓవెల్స్. గుడ్, థ్యాంక్ యూ పూర్ణ అండ్ థ్యాంక్ యూ సతీష్. సో నాకు కౌంట్ 5 కావాలి. ఏం చేద్దాం, ఎలా రాద్దాం? థింక్. వెరీ గుడ్ మంజునాథ్, ఎక్స్ట్రాడినరీ. సో బట్ ఓవెల్స్ కి మనకు అవసరం లేదు, అది నెక్స్ట్ క్వశ్చన్ కి దట్ వాస్ ద ఆన్సర్. గుడ్, గుడ్ మంజునాథ్, నైస్. సో చెక్ ఫర్ ఓవెల్స్, ఇఫ్ కండిషన్, వెరీ గుడ్. లూప్, check for vowels, increment the count. Inside for loop, check using if. Very good, very good. First declare vowels in one array and then run for the loop and string check. Nice. So inko string lo vowels తీసుకుని compare చేద్దాం. Nice. Declare an array having vowels and conditions. If vowels in string. Good. All approaches are nice. థింక్ మీకు ప్రోగ్రామింగ్ వచ్చేసింది ఇన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత. సో మీరు అందరూ చెప్పిన అప్రోచెస్ అన్ని రైట్ అయ్యి, ఒక ఎరైని తీసుకుని అందులో ఓవెల్స్ పెట్టుకుని ఒక్కొక్క లెటర్ని ఆ ఎరైలో ఉందో లేదో చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ 5 లెటర్సే కదా ఓవెల్స్ అంటే. సో ఓవెల్స్ అంటే ఓన్లీ 5 లెటర్సే. సో నార్మల్ గా మనం ఆ 5 లెటర్స్ ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫర్ సపోజ్ ఎలా రాయొచ్చు అంటే, ఇఫ్ కండిషన్ లో 5 లెటర్స్ చెక్ చేసుకుంటే చాలు. ఫర్ int I equal to 0, I less than str dot. నైస్, చాలా బాగా ఆలోచించారు అన్ని అప్రోచెస్. సో నౌ str డాట్ లెన్ తీసాం. వెరీ గుడ్ రమ్య. సో ఇఫ్ కండిషన్ రాసాక క్వశ్చన్ అడగాలి మీరు. యా, సో నేను చెప్తాను దానికి. సో బేసిక్గా
ప్రతిసారి క్యారెట్ క్యారెట్ అని రాసుకునే బదులు క్యార్ సి ఈక్వల్ టు ఎస్టిఆర్ డాట్ క్యారెట్ ఐ. ఈ సి లెటర్లోకి నాకు క్యారెట్ ఐ వస్తుంది. ఇఫ్ సి డబుల్ ఈక్వల్ టు ఏ, అక్కడ పక్కన ఏం పెట్టాలి నేను? ఇప్పుడు 4-5 కండిషన్లు చెక్ చేయాలి. ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. వెరీ గుడ్, వెరీ గుడ్ సాయి, వెరీ గుడ్. రమ్య, ఓకే ఓకే. ఓకే, ఆర్ అండ్ ఆర్ అండ్ ఆర్ అండ్ ఓకే. సో ఆరా అండా? ద పీపుల్ హూ సెడ్ అండ్ ఒకసారి థింక్ చేయండి. ఏ ఈ ఐ ఓ యు, వీటిల్లో ఏది ట్రూ అయినా సరే అది ఓవెల్లే. అండ పెడితే ఏమవ్వాలి? అన్నీ ట్రూ అవ్వాలి. కానీ ఇక్కడ ఏంటి? ఏ ఒక్కటి ట్రూ అయినా సరే మై ఎంటైర్ కండిషన్ ట్రూ అవ్వాలి. సో ఇట్స్ ఏ ఆర్. జస్ట్ లైక్ జనరల్ ఇంగ్లీష్, ఏఆర్, ఈఆర్, ఐఆర్, ఓఆర్, యు. వీటిలో ఏదైనా అది ఓవెల్లే. సి డబుల్ ఈక్వల్ టు ఏ, సి డబుల్ ఈక్వల్ టు ఈ, ఆర్ఆర్, సి డబుల్ ఈక్వల్ టు ఏఈ, ఐ, ఆర్ఆర్, సి డబుల్ ఈక్వల్ టు ఓ, ఆర్, సి డబుల్ ఈక్వల్ టు యు. ఇది ట్రూ అయింది అనుకోండి, కౌంట్ ప్లస్ ప్లస్. సో ఇంట్ కౌంట్ ఇనీషియల్గా 0. సో system.out.println the number of ovals are plus count. డన్, రైట్? ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా క్వశ్చన్ వచ్చిందా? ఆల్రెడీ రమ్య ఆస్క్డ్ దట్ క్వశ్చన్. ఈజ్ ఎనీవన్ హ్యావింగ్ క్వశ్చన్? ఈ ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుద్దా అవదా? ఓకే, ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్. కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా? నో 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 అన్నప్పుడు వాటి రీజన్ కూడా చెప్పండి. అవుట్పుట్ వదిలేయండి, ఎర్రర్స్ వదిలేయండి. లివ్ ఇట్ అబౌట్ ఎర్రర్స్. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వదిలేయండి, అది కౌంట్ లాంటి ఏమన్నా. సో లాజిక్ వైస్ చూడండి. ఓవెల్స్ నాట్ ఎట్ డిక్లేర్. శ్రవణ్, వై ఓవెల్స్ నాట్ ఎట్ డిక్లేర్? అవసరం ఏముంది? యా, సో ఫ్యూ పీపుల్ గివెన్ ఆన్సర్. ఇది ఓన్లీ లోయర్ కేసెస్ కే వర్క్ అవుతుంది. కౌంట్ తీసుకున్నాను, ఇంటి కౌంట్ ఈక్వల్ టు 0. యా, శ్రీనివాస్, ఆపరేటర్స్ చెప్పినప్పుడు చెప్పాను కదా, అండ్ ఆరు, అది బ్యాక్ స్లాష్లు కాదు, పైప్ సింబల్. కీబోర్డ్ లో ఉంటుంది చూడండి, పైప్ సింబల్. సో ఇదేమవుతుంది అంటే అప్పర్ కేస్ కి వర్క్ అవ్వదు. ఇక్కడ నా కంపారిజన్ మొత్తం దేని మీద జరుగుతుంది? లోయర్ కేసుల మీద మాత్రమే జరుగుతుంది. సో అప్పర్ కేసుల మీద జరగట్లేదు. సో ఇప్పుడు నా స్ట్రింగ్ లో నేను ఏదైనా అప్పర్ కేసు ఇచ్చాను అంటే ఇట్ వోంట్ వర్క్, రాంగ్ అవుట్పుట్ ఇస్తుంది, కౌంట్ చేయదు అప్పర్ కేస్ లెటర్ ని. సో అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఉన్న స్ట్రింగ్ ని లోయర్ కేస్ కి మార్చుకోవచ్చు. లోయర్ కేస్ కి మార్చుకుంటాకుండా మెథడ్ ఏంటి అంటే స్ట్రింగ్ డాట్, అంటే మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ డాట్ టు లోయర్ కేస్. ఇప్పుడు ఏమవుతుంది, ఎంటైర్ స్ట్రింగ్ లోయర్ కేస్ లోకి మార్చేసి, అంటే నేను అక్కడ 10 కండిషన్లు రాసుకునే బదులు 5 కండిషన్లే రాసుకున్నాను. నేను అలా లోయర్ కేస్ కి మార్చుకోను, నేను స్ట్రింగ్ ఎడిట్ చేయను. సో 2 కేసులకి పని చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకో 5 కండిషన్లు వస్తాయి. క్యాపిటల్ ఏ, ఆర్ఆర్ క్యాపిటల్ ఏ, ఆర్ఆర్ క్యాపిటల్ ఈ, ఆర్ఆర్ క్యాపిటల్ ఓ, ఆర్ఆర్ క్యాపిటల్ ఐ, ఆర్ఆర్ క్యాపిటల్ యు. ఎంతమందికి అర్థమైంది? How many of you understood clearly?
సో అండ్ ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి, 2 లోయర్ కేస్ 2 అప్పర్ కేస్, స్ట్రింగ్ లోయర్ కేస్ లోకి అప్పర్ కేస్ లోకి మార్చే మెథడ్స్. పర్లేదు, స్ట్రింగ్ లో ఏ మెథడ్స్ ఉన్నాయి అవన్నీ వస్తాయి. సో మీకు ఆ మెథడ్స్ అన్ని కోడింగ్ మ్యాక్సిమా వెబ్సైట్ లో దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఏ మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఆ మెటీరియల్ మొత్తం ఉంటుంది కోడింగ్ మ్యాక్సిమా లో, స్ట్రింగ్స్ లో ఇంట్రడక్షన్ లో ఉంటుంది. ఏ మెథడ్స్ ఉంటాయి, దేనికి వాడతామని. డోంట్ గెట్ ఈ మెథడే వాడాలని మాకు ఎలా తెలుస్తుంది, స్ట్రింగ్ లో ఈ మెథడ్ ఉందని ఎలా తెలుస్తుంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ చేసే కొద్ది గుర్తుండిపోతాయి. సో అసలు ఏ మెథడ్స్ ఉన్నాయి, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఓన్ గా నోట్స్ రాసుకుంటానంటే యూ కెన్ వాచ్ కోడింగ్ మ్యాక్సిమాలో యూస్ చేసి మీరు నోట్స్ రాసుకోవచ్చు. అక్కడ కంప్లీట్ నోట్స్ అవైలబుల్ గా ఉంది. నౌ క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. అంటే క్యారెక్టర్స్ మీన్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో నెంబర్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. సో సేమ్ టైం నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. ఐ వాంట్ దిస్ 3 కౌంట్. ఈ మూడిట్ల కౌంట్ నాకు కావాలి. నౌ ఏం చేద్దాం, ఎలా సాల్వ్ చేద్దాం? ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాసుకుందామా కీబోర్డ్ లో కనిపించే క్యారెక్టర్లు అన్నిటికి? బోల్ అంత ఇఫ్ కండిషన్ అవుద్ది, అస్సలు నాట్ రికమెండెడ్ వే. ఓ మంజున, స్విచ్ కేస్ యూస్ చేసినా సేమ్ కదా, ఇఫ్ కి స్విచ్ కి పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఓకే రమ్య, గుడ్. మంజున, అది ఆల్రెడీ యూ హ్యావ్ ఆన్సర్డ్ దిస్. ఇంతకు ముందు క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. స్విచ్ కేస్ యూస్ చేసుకున్నా సరే ఇఫ్ అండ్ ఎల్స్, ఓకే, ఇఫ్ అండ్ ఎల్స్ ఆల్వేస్లీ వీ యూజ్ సైడ్. వెరీ గుడ్, లాట్ ఆఫ్ పీపుల్ గివింగ్ ఆన్సర్స్. ఆ వెబ్సైట్ ఏమన్నా చూస్తారా ఈ స్ట్రింగ్స్ ముందే? ఐ థింక్ ఇట్స్ బిట్ డిఫికల్ట్, కానీ బేసిక్ ప్రాబ్లమ్స్ లో క్లాస్ అని గుర్తుపెట్టుకుని మీరు ఆన్సర్ చేస్తున్నారు అంటే గుడ్. ద పీపుల్ హూ సెట్ గివెన్ ఆన్సర్ యాస్కీ ఇస్ ద కరెక్ట్, అంటే యాస్కీ వాల్యూస్ యూస్ చేసి చేద్దాం. అది ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళందరూ నాకు చెప్పండి, యూ ఆల్రెడీ సీన్ దిస్ క్వశ్చన్ ఆన్ వెబ్సైట్ ఆర్ నో? ఇప్పటికిప్పుడు థింక్ చేసే. ఓకే, నైస్. ఎవ్రీవన్ హూ సెడ్ యాస్కీ ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడే మాకు ఐడియా వచ్చింది సార్. వీ హ్యావెంట్ సీన్ ఎనీవేర్. ఓన్లీ ఒక్కళ్ళే నువ్వు చెప్పారు, మిగిలిన వాళ్ళు? ఓకే రమ్య, యు ఆర్ ఫెమిలియర్. ఓకే, గుడ్. రిమైనింగ్ మీకు ఆల్రెడీ తెలుసా లేకపోతే నిజంగా ఇప్పుడే థింక్ చేశారా? ఓకే మంజునాథ్, యూ హ్యావ్ ఎన్ ఐడియా ఇన్ బీసీఏ. ఓకే, గుడ్ మురళి, గుడ్. గుడ్ థింకింగ్. ఓకే సాయి, గుడ్ థింకింగ్. ఓకే, సో మీకు యాస్కీ వాల్యూలు చెప్పినప్పుడు మీకు చెప్పాను ప్రతి క్యారెక్టర్ కి ఒక వాల్యూ ఉంటది. అంటే మనం యాస్కీ టేబుల్ చూసాము అంటే బేసిక్ యాస్కీ టేబుల్లో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి సమ్ 128 సంథింగ్ ఉంటాయి. సో యాస్కీలో మనకి ఏంటి అంటే, సో క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే 65 దగ్గర స్టార్ట్ అవుతాయి. అంటే క్యాపిటల్ ఏ 65, క్యాపిటల్ జెడ్ వచ్చి 65 ప్లస్ 26 ఇట్స్ 90, అండ్ స్మాల్ ఏ వచ్చి ఇట్స్ థింక్ లెట్ మీ చెక్, స్మాల్ ఏ వచ్చి 97, స్మాల్ జెడ్ వచ్చి సో ప్లస్ 26 ఇస్ 122. సో అలాగే నెంబర్స్ 0 వచ్చి 48, సో 9 వచ్చి 57. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ని నేను దాన్ని ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తే ఆ వాల్యూ 65 నుంచి 90 మధ్యలో ఉంటే
క్యాపిటల్ లెటర్ అని. 97 నుంచి 122 అంటే ఈ రెండిట్ల మధ్యలో ఉంటే ఇట్స్ ఎ క్యారెక్టర్ కౌంట్. సో ఇక్కడ ఉంటే నెంబర్ కౌంట్ అంటే 48 నుంచి 57 మధ్యలో ఉంటే. ఇంకా ఏమున్నా ఎల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్. How many of you understood this before writing the code? So 96, no 97 only. 97 and 121. Let me check. No, 122 only. It's right. Values are right. సో ఎంతమందికి అర్థం కాలేదు ఇది? అర్థమైన వాళ్ళు ఓకే, వెల్ అండ్ గుడ్. అంటే కోడ్ పక్కన పెట్టండి. మనకి కోడ్ అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైటింగ్ ఫ్యూ లైన్స్ అంతే. సో మనం ఏ ప్రోగ్రామ్ కైనా కోడ్ రాసే ముందే దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము అనే ఒక ఐడియా అనేది రావాలన్నమాట. దాన్నే ఆల్గారిథం అని పిలుస్తారు. సో ప్లీజ్ రెస్పాండ్ ఫాస్ట్. సో ఇది అర్థం కాని వాళ్ళు ఎంతమంది? ఓ, అందరికీ అర్థమైంది అయితే. సో రెస్పాండ్ ఇన్ ద చాట్ ప్లీజ్. ఓకే, ఎవరీవన్ అండర్స్టూడ్. నైస్. సరే అయితే క్వశ్చన్ రివర్స్ చేద్దాం. ఎంతమందికి అర్థమైంది? ఎస్, కొంచెం చాట్ లో రెస్పాండ్ అవ్వండి. ఓకే, 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 నైస్. సో ఇప్పుడు మీకు అర్థమైంది. సో నార్మల్ గా ఏమీ లేదు మనకి. ఫర్ సపోజ్ స్ట్రింగ్ str ఈక్వల్ టు కోడింగ్ మాక్సిమం. సో మనకి 3 వేరియబుల్ కావాలి. ఇంట్ క్యార్ కౌంట్ అంటే క్యారెక్టర్ కౌంట్ ఈక్వల్ టు 0. నెమ్ కౌంట్ ఏదో మీనింగ్ఫుల్ నేమ్స్ రాసుకున్నా, మీకు నచ్చింది రాసుకోండి. ఎస్పీ కౌంట్ దట్ మీన్స్ స్పెషల్ క్యారెక్టర్స్. సో మూడిట్ని నేను జీరోలకి పెట్టుకున్నాను. సో మూడిట్ని జీరోలకి పెట్టుకుని నౌ ఐఎమ్ స్టార్టింగ్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ str డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. నా ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఇంట్ హ్యాస్కి అంటే మీనింగ్ఫుల్ నేమ్ పెట్టుకోవాలి కాబట్టి సో కన్వర్ట్ చేశాను. దేన్ని? నా క్యారెక్టర్ని యాస్కీలో కన్వర్ట్ చేశాను. క్యారెట్ ఐ డన్. ఇప్పుడు ఇఫ్ యాస్కీ స్పేస్ విల్ కమ్ అండర్ స్పెషల్ క్యారెక్టర్ ఓన్లీ సైడ్. నౌ ఈ ఇఫ్ కండిషన్ చెప్పండి క్యారెక్టర్స్ కోసం. ఇక్కడ నేను ఇంగ్లీష్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను ఈ ఇఫ్ కండిషన్ లో. నౌ ఎంతమంది కరెక్ట్ గా రాస్తారో చూస్తాను. ఇప్పుడు ఏంటి అంటే ఆ ఇఫ్ కండిషన్ ఏం రాయాలి అంటే నా నెంబరు 65 నుంచి 90 మధ్యలో ఉండాలి, లేదా 97 నుంచి 122 మధ్యలో ఉండాలి. ఇది నా నెంబరు ఈ ఈ రేంజ్ లో ఉండాలన్నమాట. ఐదర్ 65 to 90 రేంజ్, లేదా 97 to 122 రేంజ్. ఇప్పుడు అండ్లో ఆర్లో యూజ్ చేసి ఎంతమంది కరెక్ట్ గా రాస్తారో చూస్తాను. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైట్ ద కండిషన్. Okay, Rameshri, remaining people.
Ramyasri, it's a wrong. Harsha, good try, but it's still wrong. Remaining ones. అందరూ సి 90కి 97కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఇంక్లూడ్ అవ్వకూడదు. రమ్య అండ్ హర్ష, మీరు రాసిన కండిషన్ లో 65 to 122 అయిపోతుంది. బట్ మై కండిషన్, యాక్చువల్ కండిషన్ ఈస్ 65 to 90 అండ్ 97 to 122. అర్థమైందా? మీరు రాసిన కండిషన్స్ లో 91, 92, 93, 94, 95, 96 ఇంక్లూడ్ అయిపోతున్నాయి. అవి ఇంక్లూడ్ అవ్వకూడదు కదా. అర్థమైందా? మిస్టేక్ ఏంటో థింక్. సో స్ట్రింగ్స్ లో క్వశ్చన్స్ నేను కేవలం వీటి కోసమే డిజైన్ చేశాను అనమాట. సో ఎండ్లో ఆర్లు ఇప్పుడు వరకు ఇంక్లూడ్ అవ్వలేదు. మీరు బేసిక్ ప్రాబ్లమ్స్ లో మీరు ప్రాక్టీస్ అది ఆపరేటర్స్ అయిన తర్వాత ఈ అండ్లో ఆర్లు కాంబినేషన్స్ బేసిక్ ప్రాబ్లమ్స్ లోను ఇంక్లూడ్ అవ్వలేదు, ఎరేస్ లోను ఇంక్లూడ్ అవ్వలేదు. దట్స్ వై స్ట్రింగ్స్ ని ఇలా డిజైన్ చేశాను, ఎండ్లో ఆర్లు వచ్చేలా. వెరీ గుడ్ హర్ష. ఎవ్రీవన్, ఓన్లీ ఇద్దరే ఉన్నారా? ఓకే, వెరీ గుడ్ నాగా. 65, 90, 97, 122 పర్ఫెక్ట్. బట్ ఈక్వల్ టు పెట్టాలి. సో 65 and 90 ఇంక్లూడ్ అవ్వాలి, 97 and 122 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. గుడ్ గుడ్ నాగా, నైస్, పర్ఫెక్ట్. మిగిలిన వాళ్ళు రైట్. ఐ విల్ గివ్ 2 minutes ఆఫ్ టైం, ఎందుకంటే మీ ఓన్ గా మీరు ట్రై చేయాలి. ఓకే, 65, 90. ఓకే, 96 కాదు, ఇట్స్ ఏ 97. సాయి, ఇట్స్ పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఎక్సలెంట్ రమ్య, డన్. Greater than or equal to 65, less than or equal to 90. Greater than or equal to 97, less than or equal to 122. పర్ఫెక్ట్. మిగిలిన వాళ్ళందరూ yeah, it's 122. Perfect, Manjuna. It's right. Less than or equal to 122. Good try. Another minute is there. ట్రై చేయని వాళ్ళందరూ ట్రై చేయండి. Yeah, perfect, Anil. Okay, greater than or equal to 65, less than or equal to 90, or greater than or equal to 97, and less than or equal to 122. Yeah, good, Shravani. Yeah, good, Syed. And yeah, Murli, it's perfect. Okay, thanks for your responses. Okay, I will write. So now variable name ఏంటి? ASCII less than, sorry, greater than or equal to 65, and నాకు 65 నుంచి 90 మధ్యలోనే ఉండాలి. డెఫినెట్ గా నాకు 65 నుంచి 90 మధ్యలోనే ఉండాలి, కాబట్టి ఎండ్ పెట్టాను. అంటే బోత్ ట్రూ అవ్వాలి. అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 అవ్వాలి, అండ్ సేమ్ టైం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 లా ఉండాలి. ఓకే, ఇంతేనా? నాకు ఇంకో కండిషన్ ఉంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ 65 and 90, ఇంకో ప్లేస్ ఉంది నాకు. అప్పుడు ఆర్, ఇన్ కేస్ ఇఫ్ నాట్ అవైలబుల్ ఇయర్, ఆర్ అగైన్ ASCII
సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 97, 97 లో ఉండాలి. అండ్ ASCII లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 122. డన్. ఇప్పుడు ఉందనుకోండి, ఇది క్యార్ కౌంట్ ప్లస్ ప్లస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఎల్స్ ఇఫ్. సో ఈ కండిషన్ ఈజ్ ఎ ప్రెటీ ఈజీ, అందరూ చెప్పేయాలి. నెంబర్ 48 to 57 ఉంటే ఇది అది నెంబర్ అవుద్ది. ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 48 to 57 ఇట్స్ ఎ నెంబర్. కండిషన్ ఏంటి? ASCII గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 48 అండ్ ASCII less than or equal to 58, sorry 57. So num count plus plus. Now else. ఇంకా వీటిలో లేకపోతే మిగిలిన ఏంటి? కీబోర్డ్ లో కనిపించేయండి స్పెషల్ క్యారెక్టరే. SP count plus plus and close the for loop. System.out.println character count, system.out.println number count, system.out.println special character count. మూడిట్ని ప్రింట్ చేస్తాం. How many of you understood this problem? ఎంతమందికి క్లియర్ గా అర్థమైంది ఇది? ఈ ఎండ్ లో ఆర్ లో ఎలా రాయాలో? ఓకే, థ్యాంక్ యూ. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Is there anyone who haven't understood this? సో ఒకసారి ఎవరికైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి ASCII చూడండి. సో నా బేసిక్ ప్రాబ్లం 2 క్లాస్ ఆర్ 3 క్లాస్లోనూ ఉంటుంది ASCII. ఓకే, థ్యాంక్ యూ శంకర్. గుడ్ రైట్. క్వశ్చన్ బాగుందా? యా, థ్యాంక్ యూ. చెప్పాం కదా 3 years రీసెర్చ్ చేసి డిజైన్ చేసిన సిలబస్ ఇది. సో ఎవ్రీ బేసిక్ కాన్సెప్ట్స్ అలా 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 మ్యాచ్ అయ్యేలా చేసామన్నమాట. ప్రతి క్లాస్లోనూ ఈ కాన్సెప్ట్స్ మ్యాచ్ అయ్యేలాగా. సో ఓకే, we'll discuss the last question, easiest question only. One last question. Almost all I covered. So okay, one last question చేద్దాం. ఇప్పుడు ఏంటి అంటే నాకు ఈజీ క్వశ్చన్ ఇది. We'll complete in 10 minutes. First letter లాస్ట్ లెటర్ స్వాప్ అవ్వాలి. అంటే ఇన్ కేస్ స్ట్రింగ్ S ఈక్వల్ టు కోడింగ్ మ్యాక్సిమా అయితే ఇప్పుడు ఏమవ్వాలి అంటే నా రిజల్ట్ ఏమవ్వాలి అంటే రిజల్ట్ స్ట్రింగ్ ఏమవ్వాలి అంటే సి ఏ ప్లేస్ లోకి వెళ్ళాలి, ఏ సి ప్లేస్ లోకి వెళ్ళాలి. ఏ డింగ్ మ్యాక్సిమ్స్. థింక్ ఏం చేస్తే అవుతుంది? చాలా ట్రిక్కీ, ఏం లేదనమాట. ఓ నెస్టెడ్ లూప్ వరకు వెళ్ళిన అవసరం లేదు నాగా. అండ్ థర్డ్ వేరియబుల్ కూడా ఏం అవసరం లేదు రమ్య. ఇట్స్ నాట్ స్వాపింగ్ 2 నెంబర్స్. స్వాపింగ్ 2 నెంబర్స్ కాదు. ఒక స్ట్రింగ్ లో ఫస్ట్ క్యారెక్టర్ వెళ్ళి లాస్ట్ క్యారెక్టర్ ఉండాలి, లాస్ట్ క్యారెక్టర్ వచ్చి ఫస్ట్ క్యారెక్టర్ లో ఉండాలి. ఇండెక్స్ ని స్వాప్ చేద్దాం. ఓకే, ఓకే, నైస్ మురళి, గుడ్ గుడ్ సాయ్, నైస్ థింకింగ్. సో నేను ఇంకో స్ట్రింగ్ లో కాపీ అన్నాను కదా, ఫస్ట్ స్ట్రింగ్ ని ఎడిట్ చేయకూడదు.
సో ఇండెక్స్ స్వాప్ చేస్తే ఫస్ట్ స్ట్రింగ్ ఎడిట్ అయిపోతుంది. ఫస్ట్ లెటర్ సెకండ్ లాస్ట్ లెటర్ స్వాప్ అయ్యి ఇంకో స్ట్రింగ్ లోకి రావాలి. థింక్. ఎవరికి ఐడియాస్ రావట్లేదా? యూ పీపుల్ షుడ్ గెట్ అన్ ఐడియాస్, గుడ్ ఐడియాస్. చూడండి ముందు లాస్ట్ ఓకే స్ట్రింగ్ ఆర్ఈఎస్ ఈక్వల్ టు, చూడండి కోడింగ్ అనేది ఎంత అంటే నాగా నో నీడ్ రైట్ వేరియబుల్స్. చూడండి రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ ఇద్దా అనుకుంటారు అనమాట. లాస్ట్ క్యారెక్టర్ కావాలి నాకు ముందు. str డాట్ క్యారెట్ str డాట్ లెంత్ -1. చివరి క్యారెక్టర్ నాకు రిజల్ట్ లోకి వచ్చేసిందా రాలేదా? ఎస్ రమ్య, ఇట్స్ కైండ్ ఆఫ్ ఆ అప్రోచ్ లో వెళ్ళాలి, మిగిలిన ఫర్ లూప్ లోకి రాయాలి. ఇప్పుడు ఏంటి నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ చేంజ్ లేదు. ఫర్ లూప్ని తిప్పేచ్చా తిప్పలేదా? తిప్పేచ్చు కదా. ఫర్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్ లెటర్ దగ్గర నుంచి, 0 లెటర్ కాదు. ఎందుకంటే 0 లెటర్ నాకు అవసరం లేదు. ఇక్కడి నుంచి ఓ దగ్గర నుంచి చివరికి ముందు లెటర్ వరకు కావాలి. i ఈక్వల్ టు 1, i లెస్ దాన్. వచ్చేసిందా? అందరికీ అప్రోచ్ అర్థమైపోయిందా? లెంత్ -1 వరకు తిరగాలి. సో i ప్లస్ ప్లస్. మళ్ళీ ఏం చేస్తాను? ఒక్కో క్యారెక్టర్ని రిజల్ట్కి యాడ్ చేసేస్తాను. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ str డాట్ క్యారెట్ i. ఒక్కో క్యారెక్టర్ యాడ్ అయిపోద్ది. అండ్ చివరి క్యారెక్టర్ అవ్వదు, ఎందుకంటే చివరి క్యారెక్టర్ ముందుకు వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? మొదటి క్యారెక్టర్ని చేయాలి. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ str డాట్ క్యారెట్ 0. ఎంతమందికి అర్థమైంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్. క్వశ్చన్ సింపులా కదా? ఆన్సర్ తెలిసే వరకు సింపులే, ఆన్సర్ తెలవనంత వరకు చాలా డిఫికల్ట్ అంటారా? సో అదేమీ లేదు, కొంచెం ప్రాక్టీస్ చేసి, కొంచెం జస్ట్ లైక్ మీకు కొంచెం ప్రాక్టీస్ చేసి కొంచెం లాజికల్గా థింక్ చేయాలి ఏదేమైనా సరే. ఇప్పుడు నార్మల్గా ఒక మూవీకి వెళ్ళినప్పుడు ఈ థియేటర్లో మిస్ అయితే ఆ థియేటర్ ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి వేరే విషయం. సో బిఫోర్ ఆన్లైన్ ఈ థియేటర్లో మిస్ అయితే ఆ థియేటర్లో మిస్ అయితే ఆ థియేటర్, బాల్కనీ మిస్ అయితే బెంచ్ మిస్ అయితే నేల్. సో ఒక టూర్కి వెళ్ళినప్పుడు కానీ ప్లాన్స్ ఎలా వేస్తామో ప్రోగ్రామింగ్ కూడా అంతే. సో ఏదో ఒకటి చేసి నాకు అవుట్పుట్ కావాలి. దీనికి ఏమి మీరు మ్యాథమెటిక్స్ అవ్వక్కర్లేదు, అంతే. ఎల్సిఫ్ లాడర్సే మొత్తం. కాకపోతే లూప్స్, ఇక్కడ లూప్స్ ఉంటాయి స్పెషల్గా, జస్ట్ లైక్ దట్. సో ఆ థింకింగ్ అప్రోచ్ని మీరు అలవాటు చేసుకోవాలి. ఆ థింకింగ్ అప్రోచ్ అలవాటు కేవలం ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది. దేర్ ఈజ్ ఎ నో షార్ట్ కట్. మీరు ఆన్సర్లు చూసైనా పర్లేదు, అర్థం చేసుకుని చూడకుండా టైప్ చేయండి ప్రోగ్రామ్. మీరు చూడకుండా టైప్ చేస్తున్నప్పుడు మీకు బాగా వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ప్రోగ్రామింగ్ అనేది, కోడింగ్ అనేది ఓన్లీ ప్రాక్టీస్ వల్లే వస్తుంది. దెర్ ఇస్ ఎ నో షార్ట్ కట్. ఇది ఒక స్పోర్ట్స్ లాంటిది అనమాట. కోడింగ్ ఈజ్ ఇట్స్ నాట్ ఏ సబ్జెక్ట్. సో ఇప్పుడు నార్మల్గా చదివేసుకుని తర్వాత దాన్ని వదిలేసే సబ్జెక్ట్ కాదు ఇది. ఇట్స్ లైక్ ఏ స్పోర్ట్స్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీస్. ఒక క్రికెట్ లాగా, ఒక ఫుట్బాల్ లాగా. ఒకవేళ నెట్ ప్రాక్టీస్ వదిలేసేమో అంటే యూ విల్ లూజ్ అవర్ గేమ్ అన్నట్టు. సో కోడింగ్ కూడా అంతే. వెన్ యూ ప్రాక్టీస్ మోర్ యూ విల్ గెట్ ఇట్ క్లీన్లీ. సో ఎలా ఉంది ఈ క్లాస్? ఈజ్ ఎవ్రీవన్ క్లియర్ అబౌట్ దిస్ క్లాస్ కాన్సెప్ట్స్ ప్రోగ్రామింగ్? ఓకే, ఐ విల్ షేర్ యూ మై స్క్రీన్.
అండ్ ఐ విల్ షో యూ హోంవర్క్. ఆల్మోస్ట్ నాకు స్ట్రింగ్ వెబ్సైట్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని నేనే చెప్పేశాను, మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది వదిలేయండి, స్ట్రింగ్ పూల్ మెమరీ, వ్రాపర్ క్లాస్, డిఫరెంట్ స్ట్రింగ్స్ వదిలేయండి. ఇది నెక్స్ట్ స్ట్రింగ్ క్లాస్. సో అది కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదేంటి అంటే ఫైండ్ ఎ లెటర్, ఒక స్ట్రింగ్ లో లెటర్ ఉందా లేదా. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్, డన్. నెక్స్ట్ పాలెండ్రోమ్, ఇది మీ హోంవర్క్. పాలెండ్రోమ్ అంటే ఏమీ లేదు, స్ట్రింగ్ ని రివర్స్ చేసిన తర్వాత రెండు స్ట్రింగులు ఈక్వల్ అయితే అది పాలెండ్రోమ్ అని, కాదు అంటే నాట్ ఏ పాలెండ్రోమ్ అని. సో స్వాప్ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్, ఓవెల్ కౌంట్, ఓవెల్ కాన్సనెంట్ కౌంట్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఇది మీకు ట్రిక్కీ క్వశ్చన్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ నెంబర్స్, సారీ ఇది చెప్పేశాను. ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్, ఇక్కడ ఓవెల్స్ కాన్సనెంట్స్, ఇది మీ హోంవర్క్ అనమాట. నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి. ఇది డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ ఎన్ని, నెంబర్స్ ఎన్ని, స్పెషల్ క్యారెక్టర్స్ ఎన్ని. స్పెషల్ స్ట్రింగ్, స్పెషల్ స్ట్రింగ్ అంటే ఏమవుద్ది అంటే రెండు ఓవెల్స్ పక్క పక్కన ఉంటాయి, ఒకే స్ట్రింగ్ లో రెండు ఓవెల్స్ పక్క పక్కన ఉన్నాయనుకోండి, దాన్ని స్పెషల్ స్ట్రింగ్ అంటాం. ఈ ఇచ్చిన స్ట్రింగ్ స్పెషల్ స్ట్రింగో కాదో చెప్పాలి. చూడండి ఇక్కడ సెర్చ్ లో ఈ ఏ అండ్ ఏ రెండు పక్క పక్కనే ఉన్నాయి, సో ఇట్స్ ఎ స్పెషల్ స్ట్రింగ్. స్టాక్ లో ఏ ఉంది కాబట్టి ఏ అటు ఇటు ఏ ఓవెల్స్ లేవు. ఇక్కడ హీప్ హెచ్ఈఈ రెండు ఈలు పక్క పక్కనే ఉన్నాయి, సో స్పెషల్ స్ట్రింగ్. సో హోంవర్క్ కూడా క్లియరా అందరికి? ఓ స్క్రీన్ నాట్ విజిబుల్ టిల్ నౌ, సారీ సారీ సారీ. ఏమీ లేదు, కోడింగ్ మాక్సిమం వెబ్సైట్ ఓపెన్ చేయండి. స్పెషల్ స్ట్రింగ్ అంటే రెండు ఓవెల్స్ పక్క పక్కన ఉంటే అది స్పెషల్ స్ట్రింగ్. సో ఇదేంటి అంటే ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్. సో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి, జస్ట్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్, ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇంకోటి ఏంటంటే పాలెండ్రామ్. ఈ మూడే మీ హోంవర్క్, మిగిలినవన్నీ నేను చెప్పేశాను. నెక్స్ట్ స్ట్రింగ్ పూల్ మెమరీ అండ్ డిఫరెంట్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పి యాక్చువల్ స్ట్రింగ్స్ లో ఎన్ని మెథడ్స్ ఉంటాయో ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట. ఇది మొత్తం థియరీ అనమాట, ముందు ప్రాక్టీస్ చేసేసుకుంటే మనకి థియరీ పెద్ద విషయం కాదు. ముందే థియరీ వెళ్ళామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. నవ్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్, హోంవర్క్ కూడా అందరికీ క్లియర్ కదా. సో దయచేసి ప్రాక్టీస్ చేసేయండి ఈ రోజు రేపట్లో స్ట్రింగ్స్. సో రేపొద్దున్న డిస్కషన్ క్లాస్ ఉంటుంది, వీ విల్ డిస్కస్ బోత్. అంటే డిస్కషన్ క్లాస్ బేసిక్ ప్రాబ్లమ్స్ తర్వాత పెట్టలేదు, ప్యాటర్న్స్ తర్వాత. సో వీ విల్ హ్యావ్ డిస్కషన్ క్లాస్. ఓకే, టుమారో విల్ హ్యావ్ డిస్కషన్ క్లాస్.